హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా పాప కోసం నేను తనకి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్‌నైతే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏ రైసో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటదనమాట ఈ రైస్. వీక్లీలో 2 ఆర్ 3 టైమ్స్ పెట్టడానికే ట్రై చేయండి. బట్ వాళ్ళైతే తినరు అంత ఇష్టంగా. కానీ తినిపించాలనమాట. మనం వాళ్ళు తినే విధంగా కొన్ని చెప్తూ ఉండాలి. సో, ఖచ్చితంగా వాళ్ళు తింటారు. ఇక్కడ నేను సన్నగా తరుక్కున్న తెల్లగడ్డ ఉంటుంది కదా, ఎల్లుల్లిపాయలు బాగా సన్నగా తరుక్కున్నాను. ఒక 4, 5 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇదేంటి అంటే చూడగానే క్యారెట్ అనుకుంటున్నారు కదా, మీరు క్యారెట్ అనుకున్నారు అంటే ఖచ్చితంగా పప్పులో కాలిపెట్టినట్టే. అదైతే క్యారెట్ కాదు, దాన్ని పంకిన్ అంటారు. అంటే గుమ్మడికాయ, అందరికీ తెలిసిందే కదా గుమ్మడికాయ. సో ఈ గుమ్మడికాయ రైస్ ఏంటి అంటే పిల్లలకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయన్నమాట దీంట్లోని. బ్రెయిన్ డెవలప్మెంట్ అంటారు కదా, సో వీక్లీలో కనీసం ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట పిల్లలకి. గుమ్మడికాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది, అంటే లెక్కలు బాగా వస్తాయి అనేసి మా అమ్మ చెప్పేది అప్పట్లో. సో మేమైతే ఇష్టంగా తినేవాళ్ళం కాదు. సో దీని గురించి తెలిసాక పిల్లలకైతే అలా ఉంచొద్దు అని ఖచ్చితంగా నేను వీక్లీలో 1 టైము ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తాను తన కోసం. ఇక్కడ ఏంటి అంటే మొత్తం అవన్నీ పోపులన్నీ వేసి ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రై చేసుకున్నాక ఈ గుమ్మడికాయని కూడా అందులో వేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఉప్పు చూసుకోండి, మరీ ఎక్కువ వేసేసారంటే అది లైట్గా చిటికెడు వేసుకోండి. ఉప్పు ఎక్కువ అయిపోతే ఉప్పు కసం అయిపోద్ది ముందే గుమ్మడికాయ రైస్లోని, అస్సలు బాగోదు. సో లైట్గా చిటికెడు వేసుకొని బాగా మగ్గిపోయాక మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలాగా స్లో ఫ్లేమ్లోని మగ్గనిచ్చేసేయండి. తర్వాత కొంచెం చిటికెడు ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడి అయితే జల్లండి. ధనియాల పొడి జల్లేసాక ఇక్కడ ఏంటి అంటే తనకి నేను ఎండుమిర్చి అవి వేసాను కదా, ఆ ఎండుమిర్చి అన్నీ సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసి అందులోని నేను కలిపేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నేను సపరేట్ చేసేసి తీసేసి ఇంకొక 2 మినిట్స్ దాన్ని అటు ఇటు అలాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంటే మన పిల్లలు లంచ్కి ఎంతైతే తింటారో అంత క్వాంటిటీలోని రైస్ తీసుకోవాలి. ఆ రైస్ తీసుకొని అందులో వేసేసి 4 పక్కల తిప్పుతూ కాస్త అటు ఇటు తిరగబెట్టి కలిపేసుకోవడమే అనమాట. మన పంకిన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఏంటి గుమ్మడికాయ తింటే వాతం కదా, అది కదా ఇది కదా అనేసి అనుకుంటాం. సో గుమ్మడికాయ తింటే వాతమే కాదనట్లేదు, కానీ మనం డైలీ అదే పనిగా తింటా కూర్చోం కదా. సో వీక్లీలో వన్స్ పెట్టడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది పిల్లలకి. వీలైతే మనం తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి, కానీ పిల్లలకి వీక్లీలో వన్స్ పెడితే నష్టం ఏం లేదు. సో పెట్టడానికే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.